నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సౌదీ భారత్కు వ్యూహాత్మక మిత్రదేశం. జెడ్డాలో మోదీకి ఘన స్వాగతం. ప్రిన్స్ పీఎంలతో చర్చలు. మహిళా శిశు ఆరోగ్య భద్రతకు కట్టుబడి ఉన్నాం. పోషణ్ పఖ్వాడా ఉత్సవాల్లో మంత్రి సంధ్యారాణి వెల్లడి. డిప్యూటీ మేయర్ అవినీతిపై విచారణ జరపాలి. రుజువులు అందజేస్తామన్న విశాఖ కూటమి కార్పొరేటర్లు. సీజ్ చేసిన వాహనాలకు విముక్తి. విశాఖ పోలీసుల చొరవ పట్ల సర్వత్రా హర్షం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని జెడ్డా చేరుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జరిగిన ఈ పర్యటన సందర్భంగా మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ గగనతలంలోనికి ప్రవేశించగానే రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F-15 యుద్ధ విమానాలు గౌరవ సూచకంగా ప్రధాని విమానాన్ని అనుసరించి ప్రయాణించాయి. జెడ్డా చేరిన ప్రధానికి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయ మిత్రదేశంగాను, వ్యూహాత్మక మిత్రదేశంగాను పేర్కొన్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వాన్ని, విజన్ 2030 చొరవను ప్రధాని ప్రశంసించారు. వ్యవసాయం, ఎనర్జీ, ఎరువులు, గ్రీన్ హైడ్రోజన్, సాంకేతికత వంటి కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించనున్నట్టు ప్రధాని వివరించారు. భారత్ సౌదీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో భారత్ నిబద్ధతను ప్రధాని ఉద్ఘాటించారు. మహిళలకు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. విశాఖలోని వుడా చిల్డ్రన్ ఎరీనాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పఖ్వాడా ముగింపోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని కొనియాడారు. అత్యధిక నిధులు కేటాయించి మహిళా శిశు సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. మైదాన ప్రాంతాల్లో 70% సిజేరియన్లు జరుగుతుంటే గిరిజన ప్రాంతాల్లో 40% మాత్రమే జరగడం ఒక రకంగా మంచి పరిణామంగా పేర్కొన్నారు. గర్భిణీలకు, పుట్టిన బిడ్డకు మొదటి 1000 రోజుల పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందన్నారు. మహిళల్లో రక్తహీనతను నివారించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. డబ్బులకు ఆశపడి ప్రైవేటు ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు పోషణ్ పఖ్వాడా అనే కార్యక్రమానికి అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా పౌష్టికాహార అవగాహన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఏంటంటే అందరూ మొత్తం అంగన్వాడీస్ కానీ, అలాగే ICDS డిపార్ట్మెంట్ అంతా వస్తుంది. అలాగే ఆరోగ్య శాఖ నుంచి కూడా కొంతమంది రావటం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తాలూకా అంటే గర్భం దాల్చి నుంచి పుట్టిన బిడ్డల వరకు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, పుట్టిన బిడ్డలకు ఎట్లాంటి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమానికి అవగాహన ఏర్పాటు చేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేసాం. ముఖ్యంగా బిడ్డ పుట్టక ముందు నుండి అంటే గర్భం దాల్చిన నుంచి 1000 రోజులు అంటే పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బిడ్డ ఎదుగుదల ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మానసిక స్థితి, అలాగే శారీరక ఎదుగుదల, ఇవన్నిటి మీద కూడా ఆ తల్లులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. మహిళలకి ముఖ్యంగా ఏ ఆరోగ్య సమస్యలున్నా, ఎట్లాంటి సమస్యలున్నా ముందుగా ఆయనే ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని ముందు ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళకి అవగాహన కల్పించండి. ఎందుకంటే రక్తహీనత కానీ, ఈ గర్భిణీలకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, అలాగే ఎక్కువ సిజేరియన్ ఆపరేషన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి. 70% ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా తగ్గించడానికి కోసం కూడా మనం కొంచెం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మెయిన్గా పిల్లల్లో రక్తహీనత, వాటి మీద పౌష్టికాహారం ఇస్తే రక్తహీనత తగ్గుతుందని, అలాగే ముఖ్యమంత్రి గారు మొన్ననే మీ అందరికి కూడా తెలుసు ఉమెన్స్ డే రోజు అంగన్వాడీస్కి గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది. అలాగే మట్టి ఖర్చులకి ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాము. అలాగే అంగన్వాడీసు ఎక్కడైతే 0 to 6
పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ పౌష్టికాహారం అందించాలి. ఇవన్నీ కూడా చేయడానికే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనం గవర్నమెంట్ అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా తెలుసు, ఇంతకు పూర్వం ఏంటంటే మలేరియాకు మందులు ఉండేవి కాదు, ఓన్లీ సిహెచ్సిలో మాత్రమే పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పిహెచ్సిలో కూడా ఆ మందులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, అలాగే రక్తహీనత ఎక్కడ ఉందో అట్లాంటి చిన్నపిల్లలైనా మహిళలైనా అలా గర్భిణీలైనా ఎవరికైనా ఒక ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి 24 గంటలు తిరగకముందే ఒక పాయింట్ రక్తం వస్తుంది. ఆ ఇంజెక్షన్ ఖరీదు దానికి దాదాపు 1000 రూపాయలు. అది పేదవాళ్ళు ఇప్పించుకోలేరు అని అవి కూడా ప్రభుత్వం సరఫరా చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు మీరు లోపల కూడా ఒక కార్యక్రమం చూశారు, గర్భిణీలు ఎలా హాస్పిటల్కి వెళ్ళాలి, అంగన్వాడీ వాళ్ళు ఎట్లా వాళ్ళకి డైరెక్ట్ చేస్తారు, అలాగే ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరూ కూడాను. ఇదంటే పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చక్కగా అక్కడ ప్రసవం చేసుకొని వస్తున్నారు. అది అంతా మీకు తెలుసు. కొంతమంది భయంతోనో లేకపోతే అప్పో ఏదో వాడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం. ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే పునర్జన్మ మహిళకి. అట్లాంటప్పుడు కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోం కూడా. కాబట్టి అందులో నేను గిరిజన శాఖ మంత్రిగా ఉన్నాను, అలాగే మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా మీకు అందరికి కూడా తెలుసు, 70% ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్ రేటు ఉంటే కేవలం గిరిజన ఏరియాలో మాత్రమే అది తక్కువ ఉంది, 40 to 50% వరకే ఉంది. అది మన్యం జిల్లాలో అవనివ్వండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవనివ్వండి. కారణం మీరు డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీ చేసుకొని వస్తున్నారు, లేదా ఇంటి దగ్గర చేయడం సేఫ్ కాదు. కానీ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో కొండల మీద ఉన్నవాళ్ళు, ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండల మీద వాళ్ళు ఉండిపోకూడదు అని కింద గర్భిణీలు వసతిగృహాన్ని పెట్టి వాళ్ళకి 2 నెలలు 3 నెలలు పౌష్టికాహారం ఇచ్చి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. కొంతమంది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అలా జరిగితే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, చర్యలు ఉంటాయి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎటువంటి ఏదైనా రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి అటువంటి వాళ్ళకి ఎటువంటి చేస్తారు సార్? మీరు ఇప్పుడు చెప్పారు అంటే నాకు నేను కూడా బాగుంది, ప్రభుత్వం కోసం చెప్పారు. నేను అడుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటే రివ్యూ అలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మీద సీఎం గారు దృష్టిలో పెడతాను. ప్లస్ ఏంటంటే దానికి రివ్యూ చేయాలంటే మన హెల్త్ మినిస్టర్ గారు రివ్యూ చేస్తారు, ఇట్లా ఆయన కూడా దృష్టిలో పెడతాం. ఒకవేళ ఎవరి జిల్లాలో వాళ్ళు చేయాల్సి వస్తే నా జిల్లాలో చేయడం కానీ నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఏ మంత్రి అయినా వచ్చి చర్యలు తీసుకోవచ్చు, దానిలో ఎటువంటిది లేదు. కాకపోతే మీరు చెప్పిన దానికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయడం, చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది, దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. మహావిశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతోన్న వేళ కూటమి కార్పొరేటర్లు ఆయన చేసిన అవినీతి అక్రమాలను బయటకి తెస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 4 ఏళ్లుగా కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, టీడీపీ కార్పొరేటర్లు గంధం శ్రీను, పల్లా శ్రీనులు ఆరోపించారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ షాడో మేయర్ గా జియాని శ్రీధర్ నగరంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇల్లు ఇప్పిస్తామని చేసిన మోసాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారంటూ దుయ్యబట్టారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తామని ఆయనపై ప్రభుత్వం చట్టపరమైన పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక రాజకీయ నాయకురాల దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇదే విశాఖ నగర మాజీ మేయర్ దగ్గర కాళ్ళ దగ్గర పడి నాకు జీవీఎంసీలో ఎక్కడో దగ్గర అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించండి నేను బ్రతుకు తెరువుకి అని చెప్పినటువంటి వ్యక్తి, హవాయి స్లిప్పర్స్తో రేకుల షెడ్లో నివసించినటువంటి వ్యక్తి, కనీసం జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏదో ఒక అధికారి దగ్గర కనీసం డ్రైవర్ ఉద్యోగం ఇప్పించమని చెప్పి ప్రాధాయపడిన వ్యక్తి మాజీ మేయర్ సబ్బమహరి గారి దగ్గర ఏదో వార్డు ప్రజల పుణ్యమా అని చెప్పి రాజకీయంగా ఒక అవకాశం ఇస్తే ఇవాళ విశాఖ నగరపాలక సంస్థ ఈ సంస్థని ఒక జేబు సంస్థగా మార్చేసుకొని ఒక జవాబుదారీ సంస్థగా ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము కరుడుగట్టినటువంటి వీళ్ళ కార్యకర్త వీళ్ళ వార్డులో ఉన్నారు, వీళ్ళు బాధితులు,
కనీసం చెప్పులు అరిగిపోయేలాగా కాలు అరిగిపోయేలాగా వీళ్ళెన్ని మార్లు జీవీఎంసీ ఇదే డిప్యూటీ మేయర్ ఛాంబర్లకు వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి తిరిగినా కానీ అతిగతి లేనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గుడు టిట్కో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి 27 ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను అడ్డం పెట్టి 1,25,000 1,50,000 27 మంది దగ్గర వసూలు చేసి ఇప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా ఇప్పించినటువంటి దాఖలాలు లేవు. 52 వార్డులో 3, 89 వార్డులో 3, 60 వార్డులో 4, అలాగా 27 మంది ఇల్లు ఇప్పిస్తానని చెప్పి టిట్కో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి జిఆర్ శ్రీధరు డబ్బులు దోచేసి ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా వాళ్ళని మగవాళ్ళనైతే రౌడీ షీట్లతో బెదిరిస్తాడు, మహిళలనైతే కొంతమంది మహిళలను పెట్టి రౌడీజం చేయిస్తాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి ఇవ్వడు, ఇళ్ళ స్థలాలు ఇవ్వడు, టిట్కో ఇల్లు ఇవ్వడు, ఏమి ఇవ్వడైనా. మీకు ఒక విషయం తెలుసా? మొన్న కొలంబో వెళ్ళలేదు సార్, ఎందుకో తెలుసా? కేరళలో ఎందుకు మసాజ్ సెంటర్లో ఉండిపెట్టి తెలుసా? సార్ పాస్పోర్ట్ సీజ్ చేస్తారండి. ఒక డిప్యూటీ మేయర్ది పాస్పోర్టు సీజ్ అయిపోయిందండి. పోలీసుల మీద దౌర్జన్యం చేసి దాడి చేసేటువంటి వ్యక్తి అండి వీడు. పాస్పోర్ట్ సీజ్ అయిపోయిన కారణంగా ఇతను బయటికి వెళ్ళలేకపోయాడు. ఇతను పాస్పోర్ట్ జిఆర్ శ్రీధర్ పాస్పోర్ట్ ఎందుకు సీజ్ అయిందో చెప్పగలడా? దేనికోసం పోలీసులు సీజ్ చేశారు? ఆయన గత చరిత్ర అంతా నాకు తెలిసిన విషయమే. నేను గతంలో కూడా ఆయనతో పాటు కార్పొరేటర్ చేశాను, ఆ ముందే కూడా నేను కార్పొరేటర్ చేశాను. కానీ ఆయన స్టార్టింగ్ చేసేది నాకు తెలిసి మన మన ఎవరైతే ఉమారాణి ఉన్నారో ఆవిడ దగ్గర పిఏగా చేశాను స్టార్టింగ్. మా సోదరు చెప్పినట్టుగా ఆయన ఒక సామాన్య జీవీఎంసీ ఏదన్నా నాకు ఒక అటెండర్ పోస్ట్ లేదనుకుంటే ఒక సూపర్వైజర్ పోస్ట్ ఇప్పించమని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడంటే ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఇప్పుడు చేయడం జరిగిందో ఒకటే కూడా నిజం లేదని చెప్పేసి ఆయన నిరూపించగలిగితే మేము ఆయన ఏదైతే చేశారో అన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు విజయవాడ వరకు ఎక్కడెక్కడ ఆయన పేరు మీద బినామీ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత గోల్డ్ సంపాదించాడు, దాని మీద పూర్తి స్థాయిలో రికార్డు కూడా ఉండడం. ఎందుకంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఎంపీ స్థాయి కూడా అంత సంపాదించి ఉండరేమో ఈ 4 సంవత్సరాలు. మేయర్గా గొలగాని వెంకట కుమార్ని పెట్టుకొని ఆవిడని డమ్మీగా చేస్తూ వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో ఒక హుందాతనంగా ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత ప్రతి కార్పొరేటర్పై ఉంది. ఒక మేయరు డిప్యూటీ మేయర్ స్థానం అంటే అది వాళ్ళు ఎంత విజ్ఞతగా ఉండాలి, ఏ విధంగా పాలన చేయాలి అన్న ఆలోచన లేకుండా పదవి వచ్చింది కదని చెప్పి అడ్డుగోడగా ప్రజలను దోసుకొని తినాలన్న ఆలోచన చాలా దుర్మార్గ విషయం. దీని మీద ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా దీని మీద మొత్తం పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజిలెన్స్ కూడా ఏదైతే ఈ అరాచక పాలనలో ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఈ శ్రీధర్ చేశారో అవన్నీ కూడా మేము క్లియర్ కట్గా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎంక్వైరీ చేయించి ఆయన మీద చర్య తీసుకోమని ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఇటు బొత్స సత్యనారాయణ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కన్నబాబు గారు కానీ ఆయన చేసిన వాటిలో ఎంతవరకు నిజాయితీ ఉందో, ఎంతవరకు అవినీతి ఉందో దాని మీద మీరు తక్షణం ఆయన మీద మీరు ఎంక్వైరీ చేయించండి. ఆయన చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించగలిగితే మీ ఏ పనికని మేము సిద్ధంగా ఉన్నాం. మీరేమైనా చేయగలుగుతారా? ఆయన మీద ఏదైనా చట్టపరంగా మీరు ఏదైనా చర్య తీసుకోగలుగుతారా? పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారా? మీ అధినాయకుడు చేసే అవినీతి పనుల్లో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. ఒక తల్లి తండ్రి మంచోళ్ళైతే వాళ్ళ పిల్లలు కూడా మంచోళ్ళు పడతారు. తల్లిదండ్రులే తప్పుదో పడితే పిల్లలు ఏ విధంగా మంది పైకి వస్తారు. అదే భాగంగా ఈరోజు ఈయన చేసే ఈ జీవీఎంసీలో ఈ 4 సంవత్సరాలు అడ్డుగోడగా కోట్లాది రూపాయలు అడ్డుగోడగా వీళ్ళు కాజేయడం జరిగింది. దాన్ని అన్నీ కూడా ఇప్పుడు బయటికి తీయడానికే పూర్తి స్థాయిలో మనోడు చెప్పినట్టుగా బాహుబలి 2 బాహుబలి 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇవన్నీ కూడా బయట పడకముందు మీరు చిత్తశుద్ధితో మేము చెయ్యలేదు, మేము నీతిగా ఉన్నాం, మేము 4 సంవత్సరాలు బాగా పాలించాం, ఎక్కడ రూపాయి అవినీతి చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించండి. లేని పక్షంలో మీరు తక్షణమే రాజీనామా చేయకపోతే రేపు 26తో నెలగా దించే పరిస్థితి ఉంటుంది.
చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు కొనసాగండి. లేదనుకుంటే తక్షణం చెయ్యకపోతే మీరు రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎపిసోడ్ విధంగా ప్రతిదీ బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి వైసీపీ నాయకులు ఎవరైతే మీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మీ మీద విచారణ చేసే రోజు ముందుకు వస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మొదటి నుంచి గత 4 సంవత్సరాల్లో జీఎంసీలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అవిశ్వాసం పెట్టి నెగ్గిందో ఆ మాట మీద నిలబడాలనే మరి ప్రతి రోజు కూడా ఈ జీవీఎంసీ 4 సంవత్సరాలు జరిగిన అవినీతిని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మరి మన ప్రెస్ మీట్ పెట్టి నాయకులు చాలా కబుర్లు చెప్పారు, ఎంత నీతివంతులాగా. ఈరోజు వాళ్ళ నాయకుల యొక్క బండారం అంతా బయటపడుతుందని చాలా భయాందోళనలో ఉన్నారు. జీవీఎంసీని సొంత ఆస్తుల కింద దారాదత్తం చేసుకున్నారు చాలా విషయాల్లో. ఆ రోజు 58 మంది మెజార్టీ ఉన్నారని చెప్పి ఇరగబడి హౌస్లో ఇష్టాసారంగా మరి ఎజెండాల్లోని ఎవరెవరో అతిగతి లేని వ్యక్తుల పేర్లు కూడా వచ్చి కార్యక్రమం చేశారు. ఈరోజు అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఇప్పుడే మా సోదరులు మాట్లాడారు, ఎవరు తప్పు చేసినా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సోదరులారా, వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో ఏళ్ల తరబడి కనిపించే వాహనాలకు విముక్తి లభించింది. అవి పూర్తిగా చెడిపోకముందే వాటి యజమానులకు అప్పగించే ఒక ఉదారమైన ఆలోచనతో విశాఖ పోలీస్ కమిషనరేట్ ముందుకొచ్చింది. ఈ క్రమంలో విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో వాహనాల రికవరీ మేళాను పోలీస్ కమిషనర్ శంఖప్రత బాక్షి నిర్వహించారు. ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ విభాగాలు కలిపి సీజ్ చేసిన మొత్తం 320 ద్విచక్ర వాహనాలను సంబంధిత యజమానులకు అందజేశారు. ఇప్పటి వరకు 472 వాహనాలను ఇదే రకంగా అందజేసినట్లు సిపి మీడియాకు వెల్లడించారు. పెట్టాము అప్పుడు 252 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఈసారి ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేసి 310 310 320 361 320 వెహికల్స్ మేము రిటర్న్ చేయబోతున్నాం. అందులో 41 క్రైమ్స్ వింగ్, అది డీసీబీ క్రైమ్స్ అండ్ ఏసీబీ క్రైమ్స్ బాగా కష్టపడ్డారండి. 272 ట్రాఫిక్. సో నేను సభముఖంగా ఏడీసీబీ ట్రాఫిక్ అండ్ ఏసీబీ ట్రాఫిక్కి అభినందనలు చేస్తున్నాం. లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ నుండి తీసుకున్నాము 252, ఈసారి లా అండ్ ఆర్డర్ నుండి 11. సో మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్ బయట, బిల్డింగ్ బయట వెహికల్స్ ఉంటాయి. అబండన్ వెహికల్స్, క్రైమ్ వెహికల్స్. వర్షాలో తడిసిపోతుంది, ఎండలో పాడైపోతుంది, సంవత్సరం తడబడి అక్కడ వెహికల్స్ ఉంటాయి. మన వైజాగ్ సిటీ పోలీస్ మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం వెహికల్ రిటర్న్ మేళా పెట్టారండి. అది స్పందన వచ్చింది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దానికంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్కి ఈరోజు మేము ఇస్తున్నాం. కేసుల్లో మరియు వివిధ సందర్భాల్లో వాహనాలను పోలీస్ సీజ్ చేసిన అనంతరం వాహన యజమానులు వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ రిలీజ్ చేసుకోలేకపోతున్నారని మేము గుర్తించాము. అందుకే ఈ వాహనాలు చెడిపోయి పనికి రాని పరిస్థితుల్లో వస్తుంది, విలువ తగ్గిపోతుంది, అది స్క్రాప్ మెటీరియల్గా మారిపోతుంది. ఈ మేళా ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండానే వారికి వాళ్ళ సొంత వెహికల్స్ అందజేయడం జరుగుతుంది. ఇదే లక్ష్యంతో ఎక్కడ జరగని విధంగా ప్రత్యేక వాహన మేళా మనం ఈరోజు ప్రజల ప్రయోజనాల కోసం పెట్టున్నాం. సో మొదటిసారిగా 19వ తేదీ ఫిబ్రవరి నెల జరిగింది, మన అందరికీ తెలుసు. ఈసారి కూడా మేము ఈ వెహికల్ మేళా పెట్టున్నాం, రిటర్న్ మేళా. సో ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేపడతారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన యలమంచిలి మున్సిపాలిటీలో చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఉత్కంఠకు తెరపడింది. చైర్పర్సన్ పిల్లా రమాకుమారిపై వైసీపీ పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ ఉదయం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ ప్రిసైడింగ్ అధికారిగా మున్సిపల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
గత నెల 27వ తేదీన 18 మంది వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ రమాకుమారిపై అవిశ్వాస తీర్మాన నోటీసును అధికారులకు అందజేశారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం నోటీసుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు ఉదయం 10:30 ఒక్క కౌన్సిలర్ కూడా హాజరు కాకపోవడంతో సమావేశాన్ని తొలుత 12 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ ఏ ఒక్క కౌన్సిలర్ కూడా ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కాకపోవడంతో చైర్పర్సన్ రమాకుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి యలమంచిలి సిఐ ధనుంజయరావు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళ హీరోయిన్ శ్రీదేవి ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ శ్రీదేవి తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నారా రోహిత్ తో నటించిన సుందరకాండ అనే సినిమా ప్రారంభం కానుందని, మరికొన్ని సినిమాలు ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చూసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి. కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపులు తెలియవని, నేరం చేసిన వారు మాత్రం చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. విఎంఆర్డీఏలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేయని అక్రమాలు, అవినీతి, భూకుంభకోణాలు లేవని వ్యాఖ్యానించారు. తమకు గనుక కక్ష సాధించుకోవాలని ఉంటే తమ నాయకుడు చంద్రబాబును నిష్కారణంగా జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఈపాటికే జైల్లో ఉండేవాడని మంత్రి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో లేని స్కామ్ ఏమైనా ఉంటే చెప్పండి. లిక్కర్ స్కామ్ అడుగుతున్నారు మీరు. శాండ్, ల్యాండ్, మైను, వైను అన్ని స్కాములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ స్కాముల్లో అంటే ఒక్కొక్కటి చిన్న చిన్న ఫస్ట్ చేపలు వచ్చాయి, తర్వాత పెద్ద పెద్ద చేపలు వస్తాయి, తర్వాత తిమింగలాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎవ్వరు కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకనంటే మేమైతే కక్షాదింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈరోజు దాకా చాలామంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యి ఉంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసుకుపోవాలి, మనం అలాంటి కక్షాదింపు చర్యలు చేయకూడదని ఆయన చేయట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారో అందరూ, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో సీఎంలు వాళ్ళకంటే ఇంకా ఇది తీసిపోదు కదా. పక్క రాష్ట్రాల్లో సీఎంలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు. కాబట్టి చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం వద్దంటూ అదే గ్రామానికి చెందిన 2 యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండల పరిధిలో జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి ఇటీవల కొత్త పాలక మండలి నియమించారు. జిల్లాలో 2 మంత్రులు చెరో కమిటీని వేసుకున్నారు. ఈ కమిటీలు స్థానికేతరుడికి పెద్దమ్మ గుడి చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో కూడా యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడే క్రమంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. మళ్లీ అదే కార్యక్రమాన్ని ఈ రోజు కొనసాగించే ప్రయత్నం చేయడంతో ప్రమాణ స్వీకారం వద్ద యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణ స్వీకారం జరిపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ లోనే 2 వర్గాలు ఉండటంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. 65 సంవత్సరాల నుంచి దేశాపురం జగన్నాథపురం
అందరు రెచ్చగొట్టలేదు నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో ఓ యువకుడిని సంజామల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ నాగన్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు భరత్ అనే యువకుడు ఎక్కడున్నాడో చెప్పమంటూ తనను పుచ్చకాయపల్లె గ్రామ సమీపంలో పొలంలోకి తీసుకెళ్లి కొట్టారని, ఎంత బ్రతిమాలినా వదలలేదని రమేష్ బాబు అనే యువకుడు చెబుతున్నాడు. గాయపడిన తనను కుటుంబ సభ్యులు జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారన్నారు. కాగా పోలీసుల చేతుల్లో అన్యాయంగా దెబ్బలు తిన్న తనకు న్యాయం చేయాలని రమేష్ బాబు కోరుతున్నాడు. శనివారం రోజు బస్సు కండక్టర్తో భరత్ అనే పిల్లలు గొడవ పడినారు. ఆడ గొడవ పడతానే మళ్ళీ సచివాలయం దగ్గరకు వచ్చినాక పవాయి డబ్బని ఎస్ఐకి ఫోన్ చేసింది మేడంని. మేడాన్ని కూడా దిబ్బినా నేను నాకు సారీ చెప్పించిన మేడం అంటే మేడం గారు పోయిన సార్తో మేడంతో సారీ చెప్పించాను. మా అబ్బాయితో చెప్పించినాక సచివాలయం సిబ్బంది మల్లికార్జున సార్ కానీ అని అన్నాడు. ఆడగా అయిపోయింది సార్, ఆడగా అయిపోతాను 7:30 ఇప్పుడు 4:30 ఆడ బస్సు అయిపోతానే 7:30 మా ఇంటికాడికి వచ్చి నన్ను తోడుకొని పోయి పుష్కరపల్ల కాడ నన్ను దింపి ఎట్టంటే అట్ట కొట్టి కళ్ళతో కట్టెలతో చేతిలో కొట్టి నన్ను కానిస్టేబుల్ నాగన్న అది ఇచ్చి కానిస్టేబుల్ ఇద్దరు సార్ కొట్టిన అతి ఘోరానికి కొట్టారు. నేను కాళ్ళు పడుకుని నడిచినా కానీ నన్ను వదిలిపెట్టలేదు సార్. నేను కాళ్ళు పడుకోవడానికి కాళ్ళు కానీ పట్టుకున్నాను సార్. నేను నన్ను వదిలిపెట్టలేదు. ఆడ ఎస్ఐ సార్ వెనకాల సార్ ఎస్ఐ సార్ ఫోన్ చేసింటే ఆడ ఏం తప్పు లేదా అని వదిలిపెట్టి నన్ను పోయినారు. నా ఫ్రెండ్ వచ్చి ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి ఇంటికి వచ్చాను సార్. నేను ఇంటికి వెళ్ళినాక తెల్లవారినాక అర్థం పడుకుంటే నా పెద్ద కూతురు వచ్చి ఏమన్నా అంటే నేను దెబ్బలు తగినామా అని చెప్పిందే నా బిడ్డ పోయి నా తమ్ముడు చెప్పింటే నన్ను జమ్మడుకు గవర్నమెంట్ హాస్పిటల్కి మా తమ్ముడు తోడుకొచ్చినా సార్. కానీ నేను చూపించాను చూడండి సార్. మీరు మొత్తం 5 మంది దాకా మేము రక్తం తాగి మేము గొంతు పోయి రక్తం కుక్కలు పోతానే అంటున్నాను సార్. నాకు సార్ ఇంతకుముందు గత సంవత్సరంలో నేను నా తమ్ముడు కొట్టాడంటే దానికి కూడా నన్ను కంటాక్ట్ పెట్టాను సార్. కాళ్ళు చేత బుట్ట కాలుతో పెట్టాను. నాకు న్యాయం చేయండి సార్. మీరు నన్ను కొట్టిన వీడియో కానీ చూపించవచ్చు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీరామనారాయణ్ కేడియా డిగ్రీ కళాశాల రజతోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ కళాశాల రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. రజతోత్సవాలకు పూర్వ విద్యార్థులను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులంతా ఈ నెల 24న జరగనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుబాటులోకి విద్య తీసుకురావాలి, అందుబాటులోకి వైద్యం తీసుకురావాలి. ఈ రెండు చాలా అవసరం. ఈ రెండు కూడా ఉచితంగా అందిస్తే సగం సమస్య పరిష్కారం. 42 మంది టీచింగ్ స్టాఫ్ తో, 19 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ తో, 3 కంప్యూటర్ ల్యాబొరేటరీస్ తో, 12 సైన్స్ ల్యాబొరేటరీస్ తో, 52 క్లాస్ రూమ్లతో, అన్ని అందులతో ఈ కళాశాల ప్రారంభించింది. 25 వసంతాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి 25 సంవత్సరాలు జరుపుకునేటువంటి సిల్వర్ జూబ్లీ, నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇవన్నీ గతంలో భవిష్యత్తులో జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. 24వ తారీఖు ఇది మీకోసం ఏర్పాటు చేసిన సభ. ఇది మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా మీ అందరితో ఆనందం పంచుకోవడానికి కోసం. ఈ ఆనందం ప్రతి సంవత్సరం పంచుకోవాలి. 25 ఏళ్ళకి ఒకసారి పంచుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం బ్రహ్మాండంగా. అతిథులు వస్తున్నారు కాబట్టి పూర్వ విద్యార్థులందరూ ఎవ్వరు కూడా మిలాయించకుండా మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ఒక్కరోజు కోసం ఈ కళాశాలకు వచ్చి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీం భారత పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ వర్గీకరణను అనుమతించబోమని, మాలలు మాదిగల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందని, తక్షణమే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 59 కులాలు ఏదైతే ఉందో 59 కులాలు సమిష్టంగానూ ఉండేవాళ్ళము, ఊరికి దూరంగా వేయబడ్డ ఈ 59 కులాలను విడదీసి వాళ్ళ రాజకీయ పాపం గడుపుకోవాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోము. ఆ సోదరులారా, ఇదే నా మనవి. ఇక మీదట ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు జిల్లాల వారీగా నుంచి రాష్ట్రాల వారీగాను ఉద్యమాలు చేపట్టే ప్రక్రియ మేము మొదలుపెట్టాము. ఈ రోజు కాకినాడ నుంచే మొదలు పెట్టాము. తర్వాత రాజమండ్రి, అలాగే కోనసీమ అనేక జిల్లాల్లో నుంచి ఈ వర్గీకరణ అంతం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగాను మాల సోదరులకి ఎక్కువ కాదు, మాది సోదరులకి తక్కువ కాదు, ఏది వచ్చినా సరే 59 కులాలలోనే వాళ్ళు చదువున వాళ్ళ ప్రాధాన్యతను బట్టి ఉద్యోగాలు వస్తాయి తప్ప మా నోటు మాటగా ఇంట్లో కొడుకుని ఉద్యోగాలు రావు. మాలైనా మాదిగైనా అందరూ కలిసి కష్టపడి చదువుకుంటే ఆ చదువు వల్ల ఎస్సీలోని 59 కులాల్లోని 15% ఏదైతే ఉందో అది ఎవరు మెరిట్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ విడదీసి వాళ్ళ పప్పం కొడుకోవాలని చెప్పేసి రాజకీయం చేస్తే ఊరుకోము. ఇక మీద ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మానుకోవాలని, అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. కూటమి ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు, అది వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. తీసుకునే పక్షాన ఎట్లా మరి మానవ సత్తా ఈ 59 కులాలు రానున్న రోజుల్లో మీకు రాజకీయంగా ఏ రకమైన బుద్ధి చెప్పాలో ఆ రకమైన బుద్ధి చెప్తాం. మీరు కేవలం మరి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ యొక్క బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు మేల్కోండి. మాలా మాదిగలు మీరు వెలవేసుకునే ఉంటారు తప్ప మీకు ఎవరు కూడా దుర్మార్గం కాదు. మాలలపై కక్ష కట్టి మాలో మాకు అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని మీరు విడదీసి మీరు చేయడం చాలా దారులు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు మరి అక్కడ మోడీ గారు కానీ ఈయన గారి, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి 2 పార్టీలు కూడా చెప్తాం, ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో మేము స్వాగతించాం, మేము వ్యతిరేకిస్తాం. ఎస్సీ వర్గీకరణ మీరు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరుని పిలిపిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.